గంజాయి మత్తు వదిలేదెలా? జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ. సాధారణంగా ఐటీ పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాలు అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది. కానీ గంజాయి రవాణాలో మాత్రం మొదటి స్థానం సాధించి గంజాయి సాగు సరఫరా కేంద్రంగా విశాఖమన్యం మారిందని సాక్షాత్తు ఎన్సీబీ నివేదికలో పేర్కొంది. వాడవాడల చిల్లర కొట్లు, కాలేజీల్లో కూడా గంజాయి దొరుకుతుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ బాధితుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి సుమారు 23 లక్షలు. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లు, విద్యార్థులు, యువత మత్తుకు బానిసలుగా మారారు. ఈ మహమ్మారి నిర్మూలించడం చంద్రబాబు సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్ అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదే నేరాలు జరిగేటటువంటి వాటిని నేరపు కోణం కాకుండా రాజకీయపు దిక్కుమాలిన కోణంలో చూస్తా వార్తలు రాసే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ జర్నలిజానికి పట్టినంత వరకు ఇది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఇప్పుడు ఎట్లయితే అత్యాచారాలు జరుగుతున్నాయో ఆ పిల్లలకి మనస్తత్వం అది జగన్ అనాలా, ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు అనాలా? అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం మోటివేట్ చేయాల్సింది తల్లిదండ్రులు. ఇప్పుడు ఇక్కడ అంతే. ఎక్కడైతే పండుతున్నదో ఇప్పటికే అందరికీ తెలుసు. ఇవాళకి కూడా దొరుకుతుంది. నిన్న తిరుపతిలో జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఉంది. ఎవరి వల్ల జరిగింది? అది గంజాయి మత్తులో. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇప్పుడు గంజాయి? జగన్ దిగిపోయాడు కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? గంజాయి సరఫరా చేసేటటువంటి మార్గాలని మనం ఎతుకుతా ఉన్నాం. దొంగోడికి 64 మార్గాలు ఉంటాయి, పోలీస్కి ఒకటే మార్గం ఉంటుంది. అదే సందర్భంలో పంట పండించే ప్లేస్ మనకు తెలుసు, అక్కడేం చేయలేకపోతున్నాం. చక్కగా ఉంటుంది అక్కడ పంట, ఏజెన్సీ ప్రాంతం అంతా అదే నడుస్తుంది. దాని మీద ఉపాధి పేరుతో అదే ఉపాధిగా మలుచుకున్నటువంటి వాళ్ళు వందలు వేల సంఖ్యలో తయారైపోయారు. వాళ్ళ వల్లనే ఇప్పుడు రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తుంది. వాస్తవం ఇది. వాస్తవమైనటువంటి రూట్లో మీడియా చర్చించకుండా దీంట్లో రాజకీయ కోణంలో చర్చించినంతవరకు సమస్య. గంజాయిని రవాణా చేసిన, గంజాయికి సంబంధించి పండించిన కఠినంగా శిక్షించాలి అంటే పోలీసులకి ధైర్యాన్ని ఇవ్వాలి. అదే సందర్భంలో అవసరమైతే కాల్చేవతలు పడేటట్టు ఉండాలి, కాల్చేవతలు పడేసేటట్టు ఉండాలి. అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు అక్కడ ఉత్పత్తి చేసేవాడినో తీసుకొచ్చేవాడినో కాల్చేవతలు పడేస్తే దాని మీద మళ్ళీ కులాల అంశాలు వస్తాయి, బడుగు బలహీన వర్గాల అంశాలు వస్తాయి, ఏ లెక్కలోకి వస్తాయి. మీడియా మారినంత వరకు రాష్ట్రాన్ని ఎవ్వడూ మార్చలేడు. వార్తలు ఎప్పటికప్పుడు వక్రీకరించుకుని రాసుకోవడం మాత్రమే, ఇంకా పాత పాయింట్లను పెట్టుకుని రాసుకురావడమే తప్పించి ఇప్పటికీ అసలు విషయానికి రాలేనటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ